ఈ భారతిరెడ్డి గారు ఏమైనా బ్రహ్మ పదార్థమా ఏంటి? ఆవిడంటే మీరందరూ గగ్గోలు పెట్టేస్తున్నారు. భారతిరెడ్డి పుట్టినట్టు మేము పుట్టలేదా? భారతిరెడ్డిని పెంచినట్టు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గురించి అలాగే భారతిరెడ్డి గారి గురించి మాట్లాడడంలో మీ అందరికి బాధలు వచ్చేస్తున్నాయా? ఆవిడ మాట్లాడింది మీకు 100% కుక్కగాడు చెప్పుదప్పులాగా ఉంది. మీ విషయంలో మాత్రం 100% కరెక్ట్. మాట్లాడింది మీ విధానం మీ విషయాన్ని కంపేర్ చేస్తే 100% మీకు అలాగే సమాధానం చెప్పాలి. రాయపాటి అరుణ భారతి గారు మాకు బ్రహ్మ పదార్థమే. ఎందుకంటే మీ నాయకుడిలాగా మా జగన్మోహన్ రెడ్డి గారికి 3 భార్యలు లేరు కాబట్టి మాకు ఆయన సీతారాములతో సమానం. మేము వాళ్ళని దేవుళ్ళ లెక్కలోనే చూస్తాం. ఇంకోటి, మీ మీద జనసేన వాళ్ళ మీద వీళ్ళ మీద పోస్టులు పెట్టారు, ఆడవాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడారు అనేది మీ పార్టీలోనే కాదు, మీ పార్టీ వాళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా భయంకరంగా పోస్టులు పెట్టి ఆగం చేశారు. మీరేం పత్తిత్తులు కాదు. మీరు ఈ రోజున పత్తిత్తు మాటలు మాట్లాడాల్సిన పని లేదు. మీ నాయకుడు ఆడవాళ్ళదే, ప్రతిపక్షంలో ఉన్న ఆడవాళ్ళను కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాం అన్నట్టు మాట్లాడాడు కదా, ఒక మాట అననివ్వము అని చెప్పి. మరి ఈ రోజున తిరుపతిలో ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ మీ పార్టీ వాళ్ళకి తెలియకుండానే జరిగిందా? మరి ఇప్పుడు ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అంతా చించుకునే మీ పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక సీఎం భార్య, మాజీ సీఎం భార్య మీద ఇలాంటి పిచ్చివాగుడు వాగినందుకు ఆవిడ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? తీసుకోవాలి కదా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. కొంచెం చూసుకోండి అది.